నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసు మరో సంచలన మలుపు తిరిగింది. ఆస్తి వివాదం నేపథ్యంలో శ్రీహరిని ఆయన బావ హరికృష్ణ హత్య చేసినట్టు దర్యాప్తులో తేలిన వేళ నిందితుడు హరికృష్ణ కుటుంబ సభ్యులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మరోవైపు శ్రీహరి హత్య కేసుపై సకాలంలో స్పందించకపోవడం, కేసు విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కు చెందిన 25 మంది పోలీస్ సిబ్బందిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నా పేరు కుడుకుల హరికృష్ణ. మా మామయ్య పేరు నడవాడి శ్రీహరి. గుడికి అని చెప్పి బయలుదేరి వెళ్ళాము పెంచులపానికి. రిటర్న్లో కొన్ని నెప్పటి వాటర్ బాటిల్ ఇచ్చాను, వాటర్ తాగాడు. కాసేపటికే సైడ్కి ఒరిగాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆరోగ్య డాక్టర్ కాడికి తీసుకెళ్ళాను. ఈ లోపల చనిపోయింది. ఎన్ని గంటలప్పుడు? 9:40, 9:50, 10 లోపల సుమారుగా. టైం అయితే చూడలేదు. నా పేరు కుడుకుల హరికృష్ణ. బుచ్చిరెడ్డిపాలెం మండలం వ్యవసాయాధికారి హత్య కేసులో నిందితుల అరెస్టు గురించి ఈరోజు మీడియా మిత్రులతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త మినగల్లు గ్రామానికి చెందిన నడవటి శ్రీహరి అనే వ్యవసాయాధికారి హత్య గురించి ఈరోజు దర్యాప్తులో భాగంగా నిందితుల్ని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. ఈ కేసులో మొదటగా 6/7/26న మృతుడి భార్య అయిన లావణ్య జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజెండ్ల గారిని కలిసి ఈ కేసులో తన భర్త చావు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసుని బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో హత్యా నేరం కింద, అలానే సాక్ష్యాలని రూపుమాపడం కింద కేసు నమోదు చేయడం జరిగింది 9వ తారీఖు నాడు. దీంట్లో భాగంగా 10వ తేదీన ఎస్పీ గారి ఆదేశాల మేరకు రూరల్ డిఎస్పీ గారు నేను దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ కేసులో సాక్షుల్ని, అలానే రక్త బంధువుల్ని, అలానే ఇతర వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి విచారించడం జరిగింది. విచారణలో భాగంగా మనకి దర్యాప్తులో నిన్న ఈవినింగ్ ముద్దాయిలైన యానాదయ్య, రామతీర్థానికి చెందిన యానాదయ్య, అలానే గొలగమూడికి చెందిన రవీంద్ర, సోంపల్లి రవీంద్ర అనే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఈ కేసులో కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలని వారి విచారణలో భాగంగా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో వారి యొక్క పాత్రని ఆ సాక్ష్యాధారాలు రుజువు చేస్తూ మనకి దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఇద్దరు నిందితుల్ని న్యాయస్థానం ముందు హాజరుపెట్టడం జరిగింది. ఈరోజు న్యాయాధికారి 14 రోజులు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది.